దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పటం, వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం, లేదంటే వాళ్ళు దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు పట్టించుకోరు. ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత గంటాపదంగా అంటే ఈ లిక్కర్కి మూలం సురేంద్ర నాయుడు. ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కావాల్సిన వ్యక్తి కాదా? మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది? తంబళ్లపల్లిలో 17,000 లీటర్లు, ఇబ్రహీంపట్నంలో 3,000 లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి.